అవన్నీ చూడలేదు బ్రో. అన్న ఆనియన్స్ ఉన్నాయా? ఆనియన్స్ ఉన్నాయి. ఎవరికి ఫీవర్ ఏదే వచ్చింది 108? చెప్పు. వాడు కదా టైటాన్ గాడు. వద్దు తాడు. ఫీవర్ కాదు రా, బయటకు వచ్చా. 108 అంబులెన్స్ నంబర్. బయటకు వచ్చా. 104. వావ్, వాట్ ఏ గుడ్ ఆన్సర్. యూ సూపర్ బ్రిలియంట్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద ఇయర్. డాడీ లైట్ డాడీ వంటగదిలో చీకట్టుగా ఉంది మొత్తం. వస్తున్నా ఉండండి రా. కెమెరా మాత్రం పడుకున్న వరకు. వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లైట్ వేసుకుంటాను లేదు. డాడీ Music వద్దు light. డాడీ, వీడికి లైట్ ఎందుకు డాడీ? డాడీ మనకి ఎందుకు ఈ కేడిగాడు? బయటికి ఏంటి ఇంట్లోంచి? ఎవరిని? వాడే ప్రభా వెళ్ళిపోయాడేంటి? టైటాన్ గాడు. ప్రభా ఏంది స్క్రీన్ రికార్డులు తీసి వాళ్ళకి వీళ్ళకి పెడుతున్నాడు. ఏం రికార్డులు అయ్యి నేనే పెడుతున్నాను యూట్యూబ్ లో. చెప్పు. అక్కడ ఏం లేదురా, మ్యాటర్ లేదు. కాకపోతే ఏదో ట్రై చేశారు, బట్ అది కుదరలేదు అంతే. అక్కడ ఏం లేదు పెద్ద మ్యాటర్. సో నాకు చిరాకు వచ్చింది, స్క్రాప్ అనిపించింది నా చుట్టూ ఉన్న వాళ్ళు. అందుకే అంతే. చిరాకు వచ్చి అన్ఫ్రెండ్ చేసి పడేసాను ఆ ప్లేస్లు చేసేస్తావు, ఇంకేంటి ఇంకా సాల్వ్. అంతే. అంతే. సరే, పాండా ఎవరు? యాంగ్రీ పాండా అంట. నాకు తెలియదు. యాంగ్రీ పాండా నా దాంట్లో ఉన్నాడా? నా దాంట్లో ఉన్నాడు. ఏం చేసావు నా ప్రాణం నా చుట్టూ ఉంది. 4x4 పెట్టు, మళ్ళీ యా. లాబీ నిండిపోద్ది. అయ్యి బాబాయ్, నిండిపోతుంది. నా పర్మిషన్ లేకుండా నా లాబీలోకి ఎవరు రాలేరు. సూర్య, నిజంగా నీ జోక్స్ మిస్ అయ్యాను తెలుసా? ఎందుక మిస్ అవటం? నిజంగా నువ్వేం మాట్లాడినా భలే నవ్వు వస్తుంది నాకు. నన్ను పగడొద్దు, ఎందుకంటే నేను ఇల్లు కట్టేసుకుంటా. నిజంగా నువ్వు జబర్దస్త్కి వెళ్ళిపోవచ్చు తెలుసా సూర్య? అదొకటే దక్క, ఇంట్లో కూడెడతాం దండగా జబర్దస్త్ మళ్ళీ. సెలబ్రిటీ అయిపోతావు. సరే, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేయి. ప్రభాకర్ వెయిట్ చేసిన 5x4 పెట్టుకోవాలి. నీ ఇట్టం వచ్చినట్టు వెళ్తానికి వస్తానికే మీ ఇల్లు అనుకున్నా, పశువుల దొడ్డ అనుకున్నా. సూర్యాబాయ్ అడ్డ. ఈ డైలాగులు డెలివరీ ఏంట్రా మిస్ అవుతుందా? డైలాగులు గుర్తుంటలేదా? సినిమా మీద సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ఉంటది, మెమరీ లాస్ అయిపోతా ఉంటది ఒక పక్క నుంచి. అంతే కదా. ఉమ్, మంచి పాట పాడు తమ్ముడు, నా మంచి దగ్గర పాట పాడు. మంచి పాట కావాలా, పాట కావాలా? రెండిట్లో ఒకటే. ఏదో ఒక పాట. పాట కావాలి. పాట మాత్రమే కావాలా, ఆట కావాలా? ఉమ్? పాట కావాలా, ఆట కావాలా? ఆట. పాట. ఆ రెండైతే కుదరదు మన దగ్గర. కావాలి, పాట కావాలి నాకు, పాట. నన్ను ఎవరికి అటాచ్ చేస్తానన్నా ఏది ఆ రెండో రోజు నుంచి కనపడతామా అని చెప్పు. సరే, ఇప్పుడు నుంచి నేను నీకోసమే. నీకోసం ఎరాని అవుతావు, స్వరాన్ని అవుతాను అంటావు, స్వర మాత్రం తినేస్తావు. ఓకే,
ఇప్పుడు నుంచి నీకు మరదల్ని ఎతికే బాధ్యత నాది. ఎందుకు ఇంకా మోసం చేస్తావు? అదిగో ఆడు కూడా నమ్మట్లేదు ఇది విషయం. ఛీ! ఇంకెలా నమ్మకం కుదురుద్ది? చెప్తున్నాను ఇప్పుడు వచ్చేది మరదలు, వీళ్ళందరికీ చెల్లెల్ని చేస్తా. ఏమంటావు? ఏమో ఏదేదో చెప్తున్నాం మేము నీకు హ్యాపీ కదా? వింటున్నాం అంతే. ఏంట్రా అప్పర్ మీటింగ్ సూపర్ మీటింగ్ లేదురా. బాయ్. నాకు ఎవరినో ఒకరిని అటాచ్ చేస్తాను అంతే. అటాచ్మెంట్స్ లేవు ఏం లేవు వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చి నీకెందుకు? మిమ్మల్ని మిస్ అవుతున్నాను, నాకు జాబ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తుంది. ఏం జాబ్ వచ్చిందంటే మన పడుకున్న జాబ్ తప్ప ఇంకేం లేదు కదా మన వేకెన్సీలో. అవును, పడుకునే జాబ్ వచ్చింది. నైస్ వాచ్మెన్ జాబ్ చేయొచ్చుగా, పడుకోవచ్చు అని చెప్పు నువ్వు. డ్యూటీలో ఉంటుంది ఏముంటుంది, సీరియస్ పడుకుంటుంది. ఎరా మ్యాచ్ ఆడేది ఉందా? సోదేసుకుంటావా? మ్యాచ్ ఉందట ఇందాక అది ఎవరితో మనకి. వచ్చింది నా బుర్ర ఇంకో ఏదిరా? ఏ అరే బ్యాడ్ బాయ్ అది పిలిచింది నా ఎందుకు? కోసం కాదురా, చాయ్ గడి హలో కోసం దాని లైన్ లో పెట్టమన్నాడు. దానితో మాట్లాడుతున్నాను నేను. ఫోలో ఓ పక్క నుంచి సావ నేను తిప్పుతాను. మాట్లాడడానికే పిలిచాను, మాట్లాడడానికే ఇన్వైట్ చేశాను ఏ మిమ్మల్ని. అలా కాదురా. ఏ నైసి నేను చాయ్ బిస్కెట్ కాడు ఒక అమ్మాయిని రే ర్యాపిడ్కి వెళ్ళి ఇప్పుడు లేదురా ఇష్టపడుతున్నాడని. సూర్యబాయ్, నీ గొద్ద చెక్కిచ్చేస్తాను వాళ్ళ ఏ చాయ్ గడ రావాలి నాకు వాళ్ళ ఒరే పిచ్చోడా, నేను చేసింది ఆడుకోసమేరా. కావాలంటే నా దగ్గర స్క్రీన్ రికార్డులు ఉన్నాయి, అవి అదే పెడతాను కావాలంటే. నీ మా నీ మాట నమ్ముతాడో నా మాట నమ్ముతాడో అన్నీ చెప్తే వెళ్తుంది. మేనేజ్ ఎరా చూసింది నమ్ముతాడా విన్నది గే నమ్ముతాడు. గేమ్ అవును ఆడు మరి నువ్వు. నేను గేమ్ లో లేనుగా, నేను లేనుగా ఆ, గేమ్ లో. నువ్వు లేవు కాబట్టి చెప్తున్నా. ఓకే నువ్వు ఉన్నావా? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నా గేమ్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఓన్లీ రూమ్స్ అయితే ఆడతాను, మీరు చెప్పండి. రూమ్ లో మేము ఆడడం. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళతో మ్యాచెస్ ఆడను. బాబాయ్ నైస్కి పిచ్చి కూడా వచ్చినట్టుంది, గాలిలో TDM మాట్లాడేస్తుందండి. ఇన్ని రోజులు ఎక్కడ పోయిందంటారా సూర్యాబాయ్? ఏమో నాకు ఇలా అర్థం ఇన్ని రోజులు ఎక్కడ కావట్లేదు. పోయిందంట? ఏ పిచ్చిదాని అయిపోయావా చెప్పు. ఇన్ని రోజులు మాంత్రికని రమ్మన్నా చేతపడి చేశారా? అవును, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మీరెవరు చూడడానికి రాలేదు ఎందుకు? అక్కడ మాకేం తెలిసిన మాకు వాళ్ళు ఎవరు తెలియదు. లేరని రాలేదు. ఎరా మ్యాచ్ ఆడతాడు లేదా? వస్తున్నాను రా. కాదు నైసే, నువ్వు రావడానికి రాకపోవడానికి గల కారణం ఏంటి చెప్పు. అబ్బా చాయ్ ఏం కూడా లేదా, ఇచ్చాడు. చాయ్ తీసుకెళ్ళి బ్యాడ్ బాయ్ బయట వదిలేసి చాయ్ని రమ్మందాం. చాయ్ని పిల్లండి, చాయ్ని పిల్లి. ఆడనే పిలుస్తున్నా, నాకు ఎప్పుడు ఇస్తాడు? ఆడనే పిలుస్తున్నాను ఉండు. అటు రావట్లేదు ఏంటాడు. వచ్చాడు. ఇప్పుడు ఏడుస్తాడు, ఇప్పుడు ఏడుస్తాడు. అదే కావాలి నాకు కూడా. నాకు తెలుసు నువ్వు నా అక్కవని. హాయ్ చాయ్ మామా, తిన్నావా? తిన్నావా? ఏం ముందురా, ఏం ఫీల్ ఉందిరా మామ? అన్నది ఉంటది. అయ్యో కనుక స్టార్ట్ కొట్టామా ఆడు మామూలుగా ఆడవడు, రక్తపాతమే ఇంకా.